చూసాం. వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎలక్షన్కి అయ్యన్న పాత్ర గారి నియోజకవర్గంలో గెలవాలి, రేపు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రంలో కూడా వెలుగు నిండాలంటే ఇలాంటి నిజాయితీ పరులు ముందుకు రావాలనే ఏకైక ఉద్దేశంతో రాజేష్ బాబు పల్లేటి ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి. కృష్ణప్రసాద్ గారు ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి. హరిప్రసాద్ గారు లండన్ నుంచి రావడం జరిగిందండి. యష్ బద్లూరి గారు న్యూయార్క్ నుంచి రావడం జరిగిందండి. డాక్టర్ నరేష్ గారు కెనడా నుంచి రావడం జరిగిందండి. డాక్టర్ కిషోర్ బాబు గారు యూరోప్ రీజనల్ కోఆర్డినేటర్, ఆయన కూడా యూరోప్ నుంచి ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే ఆ దేశాల్లోని ప్రతి ఒక్క తెలుగు వాడిని కూడా ముందుకు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళందరూ ముందుకు వచ్చారండి. కానీ ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటుంది ఏంటంటే నర్సీపట్నం ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా వేరే వేరే దేశాల్లోని అత్యంత ఉన్నత స్థాయిలో ఉండి సంపద కలిగిన వాళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నారు, వేరు వేరు ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే వాళ్ళందరూ బాధ ఏంటంటే కాదు, 4-5 సంవత్సరాల నుంచి కూడా మాతో మాట్లాడుతూనే ఉన్నారు. సార్ రాష్ట్రం పరిస్థితి, మన రాష్ట్రంలో తగిలిపోయింది ఏంటి, ఈ సైకో పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అప్పుడు పాలైపోయింది, ఇన్ని వర్గాల వారు కూడా నష్టపోతున్నారు, మా కళ్ళ ముందు ఎలా జరుగుతున్నది బాధగా ఉంది సార్ అని చెప్పి ఎన్నో సందర్భంలో నాతో కూడా మాట్లాడారు. విదేశాల్లో కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఆ కాన్ఫరెన్స్లో మా అందరినీ కూడా పిలిచి మాట్లాడించేవారు, ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వారు ఇంకో స్టెప్ ముందుకు వేసేసారంటే, మేము ఆంధ్ర వాళ్ళమి, తెలుగు వాళ్ళమి, విదేశాల్లో సెటిల్ అయ్యాం, అయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పి ఈవేళ సెలవు పెట్టి ఉద్యోగాలు వదులుకొని సెలవు పెట్టి వచ్చారు ఇక్కడ ఎలక్షన్లో. తిరిగి వారు వంతు బాధ్యతగా ప్రాంతాలన్నీ తిరిగి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ రేపు క్యాండిడేట్లు గెలిపించడం కోసం చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నర్సీపట్నం కూడా వచ్చారు. నర్సీపట్నంలో కూడా అన్ని అందరితో మాట్లాడుతున్నారు. రాత్రి అయితే నాయుడుపాలెం విలేజ్ మీటింగ్ కూడా పెట్టారు. అందరితో మాట్లాడి రాష్ట్రం బాగుపడాలంటే సహాయం చేయవలసిన అన్ని చేస్తా ఉన్నాం. మొన్న యుక్రెయిన్లో క్రైసిస్ జరిగినప్పుడు తెలుగు వాళ్ళు 5,000 మంది ఎక్కువైనప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకి మేము అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారితో రోజు మాట్లాడతా దాన్ని మన దేశం తరలించడానికి మేము ఎంతో పనిచేసాం. అప్పుడు అలా మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి చంద్రబాబు నాయుడు గారికి ఒకరు మీ జన్మభూమి కాదు, మీ కర్మభూమి మీరు ఉండే ఊళ్ళో కూడా చేయాలని అవన్నీ చేస్తూ వచ్చాము. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రం ఎంత అట్టడుగు జరిగింది, అధ్వానంగా ఉంది అనేది దాని గురించి నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. జాబుల కోసం వేరే వాళ్ళు అయ్యన్న పాత్ర గారి కుటుంబంతో ఎన్నో రోజుల నుంచి మాకు సాన్నిధ్యం ఉంది. నేను లాస్ట్ టైం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అయ్యన్న పాత్రుడు గారు, మరీ ముఖ్యంగా మా సోదరుడితో సమానమైన విజయ్ గారు నాకు అండగా నిలబడి నేను బయటకు వచ్చేంత వరకు అహర్నిశలు ఫాలో అప్ చేస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, విజయ్ గారు. ఎందుకంటే విజయ్ గారు అగ్రీడ్, నేను ఆయన ఒక బ్రదర్గా చూసుకుంటా కాబట్టి పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ నియోజకవర్గానికి వచ్చి అయ్యన్న పాత్రుడిని గారిని గెలిపించుకోవడానికి మా వంతు సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ఆయన అని పిలుచుకుంటారు అనుకుంటాం కదా, మా అందరం ముద్దుగా ఇంకొక వ్యక్తిని కూడా పెద్ద ఆయన అని పిలుచుకుంటాం, అయ్యన్న పాత్రుడు గారిని కూడా పెద్ద ఆయన అని పిలుచుకుంటాం ముద్దుగా. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు మన రాష్ట్రంలో మన అధికారం యాక్సెస్ మాత్రమే 12 లక్షల కోట్ల వరకు వెళ్తుందని చెప్పేసి ఒక అంచనా. మన అమరావతి ఎంత ఆస్తి అంటే 40 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఆ ఆస్తిని మనం క్యాష్ చేసుకోవాలి. అదేవిధంగానే మనకున్నటువంటి ఏది పోలవరం కానీ కంప్లీట్ అయితే ప్రతి గుంట, ప్రతి ఎకరా పొలం అందుతుంది, ప్రతి ఒక్కరికి నీరు అందుతుంది. మీకు ఇక్కడికి వైజాగ్ అరకు అన్ని ప్రతి చోట్లకి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి ప్రతి చెరువుని నింపుతారు, అందరికీ నీరు అందుతుంది, ప్రతి చెరువు తడుస్తుంది, ప్రతి కయ్య తడుస్తుంది.
ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు గారు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క వ్యక్తిని ఏ విధంగా అయితే పేరు పెట్టిన పిలవడంలో అదేవిధంగా మన నర్సీపట్నంలో మన అయ్యన్న పాత్రుడు గారు దాదాపు